మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి కాన్సెప్ట్ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంత మంచి ప్రాంతంలో ఇంత అద్భుతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు రామగుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మండల పార్టీ అధ్యక్షులకి, జనరల్ సెక్రటరీకి, ఇతర టీం కి అందరికీ పేరు పేరున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన అమ్మ గౌరమ్మ గారిని కోరుకుందాం. మన మహిళా శక్తికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత మిట్ట మధ్యాహ్నం అయినా కూడా మీరందరూ నా రాక కోసం మీరు ఉన్నారు. అది కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఓపెనింగ్ కి సమాజమే దేవాలయం, ప్రజల్లే దేవుళ్ళు అని ఆ నినాదంతో ఆయన సినీ పరిశ్రమలో మొదటగా ఉన్నప్పుడు కూడా అవన్నీ వదిలేసుకుని ఆయన ప్రజల కోసం ఆయన ముందడుగేశారు. అది ఆయన ఉండే గొప్పతనం. అట్లానే ఒక తెలుగు మహిళగా నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆయన విగ్రహం ఇనాగ్రేట్ చేయటం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లానే ఆయన ప్రజల కోసం ఆలోచించి ముఖ్యమైన పథకాలు ఏది వాళ్ళకి కావాలో అది ముందుకు తీసుకెళ్లిన గొప్ప మహనీయుడు మన అన్న ఎన్టీఆర్ గారు. ఆయన యావత్ భారతదేశంలో మొదటి వ్యక్తి పేద ప్రజల కోసం కిలో 2 రూపాయలు బియ్యం అనే పథకం తీసుకొచ్చిన ఆ మహోన్నత వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అట్లానే ఆయన పేద ప్రజల కోసం ఇల్లు, బట్ట, భోజనం ప్రతి ఒక్కటి వాళ్ళ కోసం ఆయన ముందుకు తీసుకెళ్లారు. అట్లా ఆయన రాజకీయాల్లోకి ముందు అడుగేశారు. అదే కాకుండా మన మహిళలు మన కోసం ఆయన ఆలోచించి మహిళా యూనివర్సిటీ ముందుకు తీసుకెళ్లారు. అట్లానే గవర్నమెంట్ పోస్ట్ లో 10% మహిళలకే దక్కేటట్టుగా ఆయన ముందుకి ఆస్తిలో సమాన హక్కు కలిగించింది ఏకైక నాయకుడు యావత్ భారతదేశంలో మన నందమూరి తారక రామారావు గారు. అట్లానే ఆయన పేద ప్రజల కోసం ఆయన చేసిన పథకాలు, వాళ్ళ కోసం ఆయన శ్రమొచ్చి ముందుకెళ్లిన వ్యక్తిత్వం చూసి ప్రజలు ఇప్పుడు కూడా ఆయన్ని తలుచుకుంటున్నారు. అట్లానే అదే స్ఫూర్తితో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్ఫూర్తితోనే ఆయన మహిళల కోసం ఇప్పుడు కూడా చాలా పథకాలు తీసుకెళ్తున్నారు. డ్వాక్రా మహిళా గ్రూప్ అని ఎలిట్ సంస్థని అట్లా మహిళల్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, వాళ్ళ మీద వాళ్ళకి గౌరవం దక్కటానికి, వాళ్ళ ఇల్లు దాటితే వాళ్ళకి గౌరవం దక్కటానికి ఇవన్నీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు ఎట్లా ఆలోచించారో ఆ స్ఫూర్తితోనే ఆయన ముందుకెళ్తున్నారు. అట్లానే ఇప్పుడు ఈ విగ్రహం ఆవిష్కరించిన మీ అందరికి ఒక స్ఫూర్తిగా మిగిలిపోవాలి. మనందరం కూడా ఈ విగ్రహం ముందు నుంచి వెళ్ళేటప్పుడు మనం కూడా ఏదో ఒకటి చిన్న సేవా కార్యక్రమం మన ఇంటి పక్కన వాళ్ళకి ఏది అవసరమో అది చెయ్యాలని ఆ విగ్రహం మనకి స్ఫూర్తి ఇస్తుంది. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.